హేమా, ఏమిటిది? ఒక అమాయకుడి ప్రాణం తీసిన ఆయుధం, చట్టం కళ్ళు కప్పి రహస్యంగా దాక్కున్న సాక్ష్యం. హేమా, ఏమిటా పిచ్చివాగుడు? నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఆపిక కూర్చొని చెప్పు. ప్రాణం వచ్చిన నిప్పులా నిజం నీ ముందు నిలబడి బుసలు కొడుతుంటే నేను చెప్పేది నీకు అర్థం కాదా ఆనంద్? ఈ అడవికొచ్చి హత్య చేయబడ్డ గౌతమ్కి నేను చెల్లెల్ని. తాపిగా కూర్చొని చెప్తున్నాను, నువ్వు పేల్చిన తుపాకీ, గౌతమ్ని చంపిన తుపాకీ పేరు వేరని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్తో చట్టం నిన్ను నిర్దోషిగా వదిలేసింది. కానీ మా అన్నయ్యని చంపిన ఆ దుర్మార్గుడి మీద ఏమాత్రం నాలో పగ చల్లారలేదు. నీ దగ్గర డబ్బులు బార్లకింది. దాంతో గౌతమ్ని చంపి నేను పేల్చింది వేరే తుపాకీని అబద్ధం చెప్పించుకొని నిర్దోషిగా తప్పించుకున్నా. నీ దగ్గరున్న ఈ తుపాకీ గురించే ఇంతకాలం నాటకం ఆడి మీ ఇంట్లో తిష్ట వేశాను. ఈనాటికి చీకట్లో దాక్కున్న సాక్ష్యానికి మోక్షం కలిగి వెలుతురులోకి వచ్చి నిలబడింది. చెప్పు, నిజం చెప్పు, నువ్వే మా అన్నయ్యని హత్య చేశావు. చూడు హేమ, ఒక మనిషి చేతులతో పేకనులమి చంపబడ్డాడు అని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ లోకంలో చేతులున్న ప్రతి వాణ్ణి అనుమానించటం అవివేకం. ఒక మనిషి నిర్దోషాన్ని నిరూపించడానికి ఈ చట్టాలు, ఆధారాలు, సాక్ష్యాలు, సెక్షన్ల కంటే ముందు కావాల్సింది నమ్మకం. ఎస్, ఓన్లీ ఫెయిత్. మనిషి మీద మనిషికి నమ్మకం. ఆ నమ్మకం అన్నది లోపించటం వల్లే చరిత్రలో యుద్ధాలు, రక్తపాతాలు, రాక్షసత్వాలు జరుగుతున్నాయి. నన్ను నువ్వే కన్నావు అన్న నమ్మకం ఏమిటమ్మా అని బిడ్డ తల్లిని అడిగితే కాలం ప్రశ్నార్థకమై లోకం మీద తిరగబడి సృష్టిని ధ్వంసం చేస్తుంది. అందుకే నమ్మకం అనే పదం నీ హృదయంలో అణువంతైనా ఉంటే నాతో రా. కమా. హేమా, ఇక్కడున్న ప్రతి వస్తువుకి గౌతమ్కి నాకు ఉన్న స్నేహం తెలుసు. గౌతమ్ మొట్టమొదటి అడవికి రీసెర్చ్ కోసం వచ్చి నన్ను కలిసినప్పుడు ఏదో సాధించాలనే తపన తొణికిసలాడే ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు, లక్ష్యాలు చూసి ఎంతో ఆనందించాను. అతను రీసెర్చ్కి సహాయం చేసినప్పుడు ఒక మేధావికి, ఒక కార్యసాధకుడికి ఈ మాత్రం సహాయం చేసే అవకాశం కలిగినందుకు ఎంతో గర్వించాను. నువ్వు నమ్మలేవు కదూ? హేమా, ఈ డైరీ చూడు. ఇది మీ అన్నయ్య స్వహస్తాలతో రాసుకున్న నిజాలు, దాచుకున్న జ్ఞాపకాలు. ఈరోజు ఆనంద్ నేను భోజనానికి రాలేదని తనే స్వయంగా నాకు భోజనం తెచ్చి తన చేతులతో తినిపించాడు. అతని కళ్ళల్లో నాకు అమ్మ కనిపించింది. నా లక్ష్యం నెరవేరుతోంది. నేను త్వరలోనే విజయం సాధించబోతున్నాను చెప్పగానే ఆనంద్ గొంతుకులో ప్రపంచంలో ఉన్న అభిమానం అంతా ప్రతిధ్వనించింది. ఏమిటి హేమా, ఏం జరిగింది? అద్దాన్ని ఎందుకు పేల్చావు? పేల్చింది అద్దాన్ని కాదానంద్, అనుమానాన్ని. నేను తప్పుగా అర్థం చేసుకున్న నా అంతరాత్మని. నన్ను క్షమించానంద్, నన్ను క్షమించు. సీన్ ఓపెన్ చేస్తే బట్టలు ఉతుకుతుంటా, నెక్స్ట్ సీన్ కట్ చేస్తే అంట్లు దోమేస్తుంటా, మధ్య మధ్య ఇంటర్ కట్స్, బూట్ పాలిష్. ఇంతటితో ఈ సీన్ అయిపోతే క్లైమాక్స్ కి వంటశాలగా పోవచ్చు. నువ్వు ఇలా మధ్యలో వచ్చి కన్నీళ్లు, సెంటిమెంట్లు పెట్టకు. ఇది పక్కా విప్లవం టైప్. అది కాదండి, పొద్దున్నుంచి ఒక్కరు అన్ని పనులు చేస్తుంటే కట్టుకున్న భారీగా నా గుండె ఎంత తరుక్కుపోతుందో మీకు తెలుసా? పొద్దున ఒకసారి తరుక్కుపోతే ఏడుపొచ్చి 2 మసాలా దోశలు తిన్నాను. తిన్నావా? తిన్నావా? వెరీ గుడ్. ఈ రోజు నుంచి నువ్వే నా అసోసియేట్వి. మన ఇద్దరం కలిసి ఈ సీన్ కన్సీవ్ చేద్దాం. ఈ బట్టలు ఉతికాయి, అట్లన్నీ నేను దోమేస్తా. ఇదిగో అల్లుడు, నీ పనులకు ఎవరన్నా అసిస్టెంట్లు పెట్టుకుంటే నీ అకౌంట్ లో కొంత డబ్బు వాళ్ళకి పోతుంది.
ఇదిగో నీకు భాగం వస్తే నాకే ఇచ్చేస్తావు కదా. అమ్మా ఆశ. నాకొచ్చే భాగంతో నేను విడిగా సినిమా తీసి హీరో పాత్ర ధర్మేంద్రతో వేయించుకుంటా. ఏమిటి ధర్మేంద్రతో వేయించుకుంటావా? ఒక్క ధర్మేంద్రతోనే కాదు, అమితాబ్ బచ్చన్ తో, కమల్ హాసన్ తో, రజనీకాంత్ తో అందరితో వేయించుకుంటా హీరో వేషాలు. పోరాపలికి పో. నీ హెల్ప్ అక్కర్లే, నీ సహకార దర్శకత్వం అక్కర్లే. ఈ అంట్లన్నీ నావే. ఈ మాసిన బట్టల మూట మీద సర్వాధికారాలు నావే. దీన్ని జోక్యం కలిగి చేసుకుంటే సివిల్ క్రిమినల్ కేసు కింద శిక్షార్హులు. పోరాపలికి. ఏమండి లేదు, సీతాఫలం మండి లేదు. ఏయ్, నువ్వెక్కడికి? పని మీద బయలుదేరేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. ఆనందం ఎక్కడికి వెళ్తే చిరునవ్వులు అక్కడికి. సరే. ఏం సుబ్బమ్మ, బాగున్నావా? బాగున్నాను అమ్మగారు. నాన్నగారున్నారా? ఉండాలండి. ఇదే మా ఇల్లు. చిన్నతనం, చిలిపితనం, ఏడుపులు, పోయిన మా అన్నయ్య గౌతంతో అల్లర్లు, ఆటలు. ఈ గదిలో మౌనంగా వృషుల్లా ఉన్నా ప్రతి వస్తువుకి తెలుసు. ఎలా ఉంది మా ఇల్లు? ఫైన్, ఫ్యాంటాస్టిక్. మీరు కూర్చోండి, మా నాన్నగారిని పిలుచుకొస్తా. ఓకే. నాన్నగారు, ఆ అడవిలో అన్నయ్యని చంపే అవకాశం కానీ అవసరం కానీ ఉన్న వాళ్ళిద్దరే. ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్ వాళ్ళని వెంటాడి చేసిన ఆ నేరాన్ని ఒప్పించి మేము ముందు నిలబెట్టాం. పసివాడు, అమాయకుడు, లోకం ఏమిటో తెలియని నా గౌతమ్ నీకేం ద్రోహం చేశాడు? చెప్పు చెప్పు రాక్షసుడా. డాడీ, డాడీ, ఏమిటిది? ఉండమ్మా, నా నాపకు. డాడీ, మీరు పొరపడుతున్నారు. ఈ ప్రపంచంలో మన గౌతమ్కి ఆప్తుడు, అభిమాని ఎవరైనా ఉంటే అది ఆనందే. ఏమిటమ్మా? అవునానా, అడవిలో అన్నయ్యకి అతను చేసే రీసెర్చ్ కి ఎంతో సాయం చేసి తన సొంత మనిషిలా చూసుకున్నా ఈ ఆనంద్కి ఏ పాపం తెలియదన్నా? నన్ను క్షమించు ఆనంద్. ఏదో ఆవేశంలో. ఆవేశం కాదు రంగారావు గారు, ఆవేదన. ఇది నా చెంప మీద పడిన దెబ్బ కాదు. గౌతమ్ని హత్య చేసిన ఆ దుర్మార్గుడు మీ గుండెల మీద వేసిన దెబ్బ. వేదనతో తప్పించిపోయే మీ హృదయానికి ఆ దుర్మార్గుడికి శిక్ష పడినప్పుడే శాంతి కలుగుతుంది. అందుకే నాన్న, నేను ఆయన కలిసి ప్రయత్నంలో ఉన్నాం. అడవిలో నేను ఉంటుంది కూడా ఈయన దగ్గరే. అత్తయ్యగా నన్ను ఎంతో ఆప్యాయతగా చూసుకుంటున్నారు. అత్తయ్య గారా? అదేనండి, మా అమ్మగారు. ఏడి నా గౌతమ్? గౌతమ్, గౌతమ్! అమ్మ దొంగ, మళ్ళీ రీసెర్చ్కి వెళ్ళిపోయావా? మాసిన బట్టలు నావి, అంట్లు నావి, మాసిన బట్టలు నావి, అంట్లు నిన్నెడతాడు.
అమ్మ దొంగ ఇక్కడికి వచ్చి దాక్కున్నావు అనమాట. నాకెంత ఏడుపు వచ్చిందో తెలుసా? అవును, నాతో చెప్పుకుంటూ రావడం తప్పు కదేమిటి? నీతో మాట్లాడను అంతే. ఏమండి, గౌతమ్ చూడండి చెప్పకుండా వచ్చేసాడు. అలా చెప్పకుండా వెళ్ళిపోతే మరేమో ఏడుపు రాదేమిటి ఆడపిల్లలకి? చూడమ్మా, గౌతమ్ నీ మాట వినేలా నేను చెప్తాను. ఇంతకీ నువ్వెవరమ్మా? గౌతమ్ నీకు ఎలా తెలుసు? చెప్తానయ్యా, ఇప్పుడు చెప్తా. అనగనగా ఒక ఊళ్ళో ఒక నేనుండేదట. నేను గౌతమ్ని ప్రేమించిందట. ఒకసారి గౌతమ్ నేనుతో ఇప్పుడే వస్తానని చెప్పి అడవికి వెళ్ళాడట. నేను డాబా మీద కూర్చొని ఆకాశంలో చూస్తున్నట. చంద్రుడు వస్తున్నాడు, సూర్యుడు వస్తున్నాడు. గౌతమ్ మాత్రం రాలేదట. నేను చాలా భయం వేసింది, ఏడుపు కూడా వచ్చింది, కళ్ళమ్మ నీళ్లు కూడా వచ్చాయట. గౌతమ్ మాత్రం రాలేదు. నేను చచ్చిపోదాం అనుకుంది. రేపో బాపో చచ్చిపోతుంది కూడా. తప్పు, అలా ఏడకూడదు. ఊరుకో. ఏంటి, నేను కాదు ఏడుస్తా, కథలో నేను ఏడ్చింది. గౌతమ్ ఇక్కడే ఉంటే ఏడవటానికి నేను పిచ్చిదన్నా ఏమిటి? ఏమండి, గౌతమ్కి నాకు పెళ్లి కుతుకేస్తారే పోల్ జడ. అలాంటి జడ నాకు వేయరు. నా జడంటే గౌతమ్కి ఎంత ఇష్టమో. అలాగే వేస్తానమ్మా. ఆనంద్, గౌతమ్ని ప్రేమించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా? తెలియదు, కానీ అతను ప్రేమ అనే అమ్మాయిని ప్రేమించినట్టు మాత్రం నాకు తెలుసు. అబ్బా, ఎంత బాగుందో పెళ్లి కూతుర్లా. గౌతమ్కి జడ నచ్చుతుంది. మీ నాన్నగారు చూస్తే? మా నాన్ని ఒక్క దెబ్బేస్తా ఈ జడతో. మరి మీ నాన్నగారు వేరే సంబంధం చూస్తే? చూస్తూనే ఉన్నాడుగా. అందరినీ చేసుకోవటానికి నేను తయారుగా ఉన్నానా ఏమిటి? ఈ జడ గౌతమ్ చూపిస్తానే. బాబు ఆనంద్, ఎక్కడికో అమ్మాయి వెళ్ళిపోతుంది. పాపం పిచ్చి పిల్ల. గౌతమ్ నా దగ్గర ఉన్నాడు. రమ్మంటుంటే ఏంటి, ఇద్దరన్నయ్యలు పోట్లాడుకుంటున్నారు? మీరు? ఐఎమ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆనంద్. అయ్యో, ఐఎమ్ సారీ సార్, నన్ను క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ ఎవరు? భుజంగరావు గారు అమ్మాయి. కొంచెం మతి స్థిమితం లేదు. భుజంగ గారు ఎక్కడున్నారు? కొత్తగా కట్టే పేపర్ మిల్ లొకేషన్ దగ్గర ఉన్నారు. వస్తానండి. ఓకే, రా. చారీ సార్, ఎలా ఉందా ఆ లొకేషన్? అద్భుతం సార్. ఒకేసారి 10,000 మంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి సరిగ్గా సరిపోతుంది సార్. కాలకృత్యాలు తీర్చుకోవడానికి కాదయా మూర్ఖుడా, పేపర్ మిల్ కట్టించడానికి. అదే సార్, పేపర్ మిల్ అయితే అద్భుతం సార్. త్వరలో ఇక్కడ లేవబోతోంది భుజంగం పేపర్ మిల్స్. ఆ మిల్లులోంచి వచ్చే పేపర్లు దేశమంతా చెలరేగి విజృంభిస్తాయి. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొనే శక్తి ఇవ్వమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు శక్తిని ప్రసాదించినట్టున్నాడు సార్. చిచి, దీన్ని చూస్తుంటే ఆ రోజున మీ కళ్ళు గీరేసిన చిలక జ్ఞాపకం వస్తుంది సార్. ఎక్కడుంటుంది డైరీ? ఆ డైరీ కాదయ్యా, కోతి. కోతా? కొట్టు. కొట్టవయ్యా. అదో, కొట్టు. తెరువు దాన్ని. తెరువు. అమ్మా, కొట్టవయ్యా. దూరంగా ఉండండి సార్. అయ్యో, నా పంచ. సార్ పట్టుకుంది. పట్టుకోరా బాబు. దూరం.
చూడండి భుజంగం గారు, ఇక్కడ జంతువులు కూడా దుర్మార్గాన్ని సహించవని మీకేనాడో మనవి చేశాను. అయితే ఇదంతా నువ్వాడించిన సర్కస్ అన్నమాట. నేను జంతువులతోనే సర్కస్ ఆడించగలను గాని నీలా మనుషులతో కాదు. చూడు, ఇక్కడ పేపర్ మిల్ కట్టి ఏదో ఉద్ధరించడానికి ముందు నీ ఇంటిని సరిచేసుకో. మతి స్థిమితం లేని ప్రేమను ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు, ఎందుకు అని ఆలోచించు. వస్తాను. ఫ్యామిలీ అఫైర్స్ వీడికి ఎలా తెలిసాయ్యా? ఏమోనండి. నువ్వేమన్నా చెప్పావా? నేను చెప్పలేదండి బాబు, నేను చెప్పలేదండి బాబు, నేను చెప్పలేదు మహాప్రభు. కర్పూరం వెలిగించి అలా తిప్పడం దేనికి? గర్భగుడిలో చీకటిగా ఉంటుందిగా, మన కోరికలన్నీ ఆ కర్పూరం వెలుగులో ఆయన చదువుకుంటాడు. ఏమిటి శాంతమ్మ గారు, కోడల పిల్ల అమ్మ కాబోయే లక్షణంగా గోపురం మీద ఉన్న కంచు కలశంలా కళకళ్ళు ఆడుతోందమ్మా. ఈ ఇద్దరిని చూస్తుంటే నా హారతి పళ్ళెంలో 100 రూపాయలు దక్షిణ పడినంత ఆనందంగా ఉందమ్మా. ఇంతకీ వివాహం ఎప్పుడమ్మా? ముహూర్తం మీరే నిర్ణయించాలి. అలాగే. చూడండి శాంతమ్మ గారు, ఈ 4-5 మాసాల్లో అసలు ముహూర్తాలు లేవు. ఉన్న 2 ముహూర్తాలు కూడా ఆమదం దీపాల్లాగా, పుచ్చు కొబ్బరి చెక్కల్లాగా ఉన్నాయి. వచ్చే మాఘమాసం వరకు ఆగితే నేతి దీపాల్లాంటి ముహూర్తాలు ఉన్నాయి. వెళ్ళొస్తామండి. మంచిదమ్మా.